హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. మా పెళ్లి వీడియోస్‌లో ఈ వీడియో పెళ్ళికి జస్ట్ 1 డే గ్యాప్ ఉందంతే. సో, పెళ్ళికి కావాల్సినవన్నీ మేమిలా ముందుగానే లిస్ట్ రాసుకొని ఏమేం కావాలో అన్నీ షాపింగ్ చేసాం. దగ్గరలో ఉన్న పూజ స్టోర్‌కయితే వెళ్ళాం. అక్కడ మాకేమేం కావాలో 1 డేకి రెంట్‌కి తీసుకున్నాం. పెళ్ళికి కూర్చోటానికి పెళ్లి పీటలు, ఇంకా బాగా కనిపించాలని కొంచెం పెద్ద దీపం కుందులు కూడా తీసుకున్నాం. మంగళ స్నానం ఉంటుంది. అదే హల్దీకి కావాల్సిన సెట్ అంతా డెకోర్ వాళ్ళు తీసుకొస్తున్నారని ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ కనిపిస్తున్నవైతే ఈ దండల్ని మా సైడ్ ఇక్కిలి పేర్లు అంటారు. సో వీటి మీద అమ్మాయి అబ్బాయి నేమ్స్ వస్తాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో అవి కూడా మేము వేరే షాప్లో ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఈ షాప్లో అయితే చాలా ఉన్నాయి. పూజకు కావాల్సిన ఫొటోస్, బ్లౌజ్ పీసెస్ ఇలా తీసుకున్నాం. ఇంకా షాప్లో ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాం. నేనైతే తలంబ్రాల కోసం పర్టికులర్గా కలర్ బీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాను. అవైతే ఫొటోస్కి బాగా వస్తాయి. ఇక్కడ తలంబ్రాల కోసం కూడా ఇలా డ్రై కోకోనట్ని డెకరేషన్ చేస్తారు. ఇలా చేసి ఫస్ట్ వీటితోనే కొంతమంది తలంబ్రాలు వేస్తారు. బట్ మాకు అలా లేదని మేము తీసుకోలేదు. పూజ స్టోర్లో షాపింగ్ కంప్లీట్ చేసి ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే ఫస్ట్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసాం. మా మమ్మీ కొన్ని తీసుకుంది. నేను కూడా నా సారీకి మ్యాచింగ్ ఉండేటట్టు కొన్ని తీసుకున్నాను. కళ్యాణం బొట్టు కూడా ఒకటి సేఫ్ సైడ్ కి తీసుకున్నాం. మోస్ట్లీ తిలకంతోనే పెడతాము కళ్యాణం బొట్టు, మేము అలానే పెట్టాం. మండపంకి వెళ్ళేటప్పుడు అన్నయ్యకి పారాని రాయాలి కాబట్టి అదొక బాటిల్ తీసుకున్నాను. అండ్ తలంబ్రాల కోసం అక్కడ బీడ్స్ సెట్ అవ్వలేదని ఇక్కడ కొన్ని బీడ్స్ తీసుకున్నాను. అండ్ అక్కడ షాపింగ్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. నేను పర్టికులర్గా పార్లర్కి వెళ్ళి మెహందీ పెట్టించుకోవడానికి నాకు అస్సలు టైం లేదు. లేట్ అయిపోతుందని హోమ్ సర్వీస్ ఉన్న వాళ్ళకే కాల్ చేసా. సో వాళ్ళైతే వచ్చినా లేట్ అయినా నో ప్రాబ్లం, నేను ఇంట్లోనే ఉంటా కాబట్టి మెహందీ డిజైన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. మరీ హెవీగా కాకుండా, సింపుల్గా కాకుండా మీడియంలో సెలెక్ట్ చేసుకున్నా. ఇలా ఫుల్ హ్యాండ్స్గా కాకుండా కొంచెం ఇలా హాఫ్ హ్యాండ్స్ నుంచే అప్లై చేసుకున్నా. మీకు ఎలా అనిపించింది డిజైన్? మెహందీ డ్రై అయ్యాక నాకు ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది. అదే నేను కొబ్బరి బొండాలకి డిజైన్ వేద్దామని డిసైడ్ అయ్యా. నేను ముందుగా ఏం డిసైడ్ కాలేదు, అప్పటికప్పుడు అనిపించింది. మా డాడీతో 2 కొబ్బరి బొండాలు తెప్పించా. సో ఆ లేట్ నైట్ వెళ్ళి తీసుకొచ్చారు, లక్కీగా ఉన్నాయి. సో వీటికి రాగానే ఫస్ట్ గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసి కాసేపు అలా డ్రై చేశాను. ఎలా వస్తుందో తెలియదు, బట్ ట్రై అయితే చేద్దాం అనుకున్నాను. నేను వెళ్ళిన బ్యాంగిల్ షాప్లో ఇలా బీడ్స్ అవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా చాలా ఎక్కువగా ఉంటే నాకు ఈజీ అయ్యేది, పెద్ద పెద్ద స్టోన్స్వి ఇలాంటివి. వాళ్ళ దగ్గర ఈ చైన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఉన్న వాటితో ఏదో ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఇలాంటి డిఐవైస్ క్రాఫ్ట్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, బట్ నేను కొంచెం లేట్గా డిసైడ్ అయ్యా. లేదంటే ముందుగానే వేరే రిఫరెన్స్ పిక్చర్స్ చూసి వాటికి తగ్గట్టుగా కొనుక్కునేదాన్ని మెటీరియల్ అంతా. సో ప్రెజెంట్ ఉన్న దానితో ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఫెవికాల్తో ఫస్ట్ హార్ట్ షేప్ డ్రా చేసి వాటికి చైన్స్ యాడ్ చేశాను. పక్కన ఎలివేట్ అవ్వడానికి పింక్ కలర్ స్టోన్ కూడా యాడ్ చేశాను. మిడిల్లో ఇలా రెడ్ కలర్ చూసాను, చాలా పిక్స్లో అలానే ఉంది. అలా రెడ్ కలర్ పెయింట్ చేసేసి దానిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నేమ్ ఉంటుంది అంతే. సో కొబ్బరి బొండం అంతా ఇలా ప్లెయిన్గా ఉంటే బాగోదని జస్ట్ కలర్ స్టోన్ స్టిక్కర్స్ యాడ్ చేశాను. ఇవి కూడా నేను స్టేషనరీ షాప్లోనే తీసుకున్నాను, స్టేషనరీ కాదు బ్యాంగిల్స్ షాప్లో. సో ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చింది అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ ఈ నేమ్స్ రాయడమే కొంచెం టఫ్గా అనిపించింది. వేరే స్టిక్కర్స్ అయితే ఈజీగా స్టోన్స్ లాంటివి అయితే స్టిక్ చేసేయచ్చు. ఎగ్జాక్ట్గా నేమ్ షేప్లో ఆ చైన్స్ కట్ చేసి స్టిక్ చేయడం కొంచెం టైం టేకింగ్ అనిపించింది. ఫైనల్గా కంప్లీట్ చేసేసాను. మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ పెళ్ళిళ్ళలో చూసుకుందామని ఇప్పటికైతే ఇది సాటిస్ఫై అయిపోయాను. బట్ చాలా చాలా నచ్చింది నాకు. ఫొటోస్కి కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి. సో ఆ డే అయితే అలా కంప్లీట్ చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైంకి మేము కళ్యాణ మండపంకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంటికి ఏది మర్చిపోయినా త్వరగా రాలేమని అన్నీ మంచిగా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. బ్యాగ్ అంతా ఫుల్గా సరిపోయింది లగేజ్కే. ఇంకా అన్ని కార్స్లో కూడా అంతే. లగేజ్ అలా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మా బ్యాగ్స్ అన్నీ ఇంకా కౌంట్ చేస్తున్నాం అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని. సో ఫైనల్లీ రూమ్స్లో చెక్ ఇన్ అయిపోయి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాం. సేమ్ డే రిలేటివ్స్ అందరూ ఇంకా హైదరాబాద్కి రీచ్ అయిపోయారు పెళ్లి కోసం. మాది నెక్స్ట్ డే పెళ్లి, ముందు రోజు ఈవినింగ్ రిసెప్షన్ ప్లాన్ కూడా ఉంది. సో పెళ్లి మాది మార్నింగ్ కాబట్టి అందరూ ముందు రోజే రావాలి. సో ఇలా వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి అందరికీ లంచ్ టైం అయింది. సో అందరం అయితే లంచ్ చేస్తున్నాం. ఊరు నుండి ఇంకా ఆంటీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ సిస్టర్, రవి వాళ్ళ మమ్మీ వాళ్ళు, ఇలా అందరూ అయితే వచ్చేసారు. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్. పెళ్లి హడావిడి స్టార్ట్ అయినట్టు అనిపించింది. అందరూ ఆల్ సెట్ ఇంకా వచ్చేసారు. ఇంకా మాకు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, టైమే లేదు. లంచ్ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా రిసెప్షన్కి రెడీ అవ్వాలి. ఈ మధ్య గ్యాప్లో పెళ్లి సామాన్ల కోసం నేను, మా డాడీ, రవి మళ్ళీ కార్లో వేరే ఏరియాకి వెళ్ళి తీసుకొచ్చాం సామాన్లన్నీ. నేనైతే క్రిష్కి తినిపించడానికి ట్రై చేస్తున్నా, బట్ ఇంతమంది జనాలు ఉంటే అస్సలు ఫుడ్డే తినడు. ఏదో అలా మళ్ళీ ఈవినింగ్ రిసెప్షన్ హడావిడిలో నాకు తినిపించడం కుదరదని ఆఫ్టర్నూన్ లంచ్ ట్రై చేస్తున్నా. సో ఇలా ఏదో తినడానికి అయితే ట్రై చేస్తున్నాడు. హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. పెళ్లి ముందు రోజు హడావిడి మాదైతే ఎలా ఉంది.
మా పెళ్లి వీడియోస్ ఎవరైనా చూడటం మిస్ అయితే డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ ఉంటాయి చూసేయండి. ఇదే వీడియో ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లంచ్ చేశాక ఇంకా క్రిష్ అయితే డింపుల్‌తో కాసేపు ఆడుకున్నాడు. మా చందు వాళ్ళ పాప. అప్పుడు దానికి 6 మంత్స్ ఉన్నాయి. సో, చాలా కామ్‌గా ఉండింది. ఇలా ఒడిలో కూర్చోబెట్టుకున్న చాలా బుద్ధిగా కూర్చుంది. అంతే ఈ వీడియో. మళ్ళీ రిసెప్షన్ అండ్ హల్దీ వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.